ప్రాచీన కాలంలో ఆర్యావర్త దేశం అడవులలో మహర్షి వాత్స్యానందుడు ఋషులు ధ్యానం చేసేవారు మరియు యుద్ధభూమిలో యోధులకు ఇతిహాసాలను బోధించేవారు. తన తపస్సుకు మహర్షి వత్సానందకు ఒక పిల్లవాడు జన్మిస్తాడు. ఈ పిల్లవాడు పేరు దుర్యోధనుడుగా నామకరణం చేస్తాడు. దుర్యోధనుడు గొప్పతనానికి మరియు విషాదానికి సమానంగా ఉద్దేశించబడ్డాడు. అపారమైన శౌర్యం, యుద్ధ విద్యలు, దివ్యాస్త్రాలపై జ్ఞానం కలిగినవాడు. కాని అతని భవిష్యత్తు భిన్నంగా మలచబడింది. ధర్మపథంలో ఉన్న అతని మీద ఉన్న ఒక శాపం అతన్ని వినాశనం వైపు నడిపించింది. దుర్యోధనుడు చిన్నతనంలో అతని తండ్రి మహర్షి వాత్స్యానందుని యమధర్మరాజు సందర్శి ఇస్తాడు. యమధర్మరాజు అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి వస్తాడు. కాని వాత్స్యానందుడు గర్వంతో యమధర్మరాజును అపహాస్యం చేస్తాడు. కోపోద్రిక్తుడైన యముడు వాత్స్యానందుడును శపించి, నీ కుమారుడు నీ రాజ్యం పతనం చేయడానికి కారణం అవుతాడు. శాపమున్న దుర్యోధనుడు ఓటమి లేని వీరుడిగా ఎదుగుతాడు. దేవేంద్రుని వరంగా పొందిన వజ్రకాల్ ఖడ్గం చేతబట్టి అనేక యుద్ధాల్లో విజయం సాధిస్తాడు. అతని ధైర్యం, ధర్మంపై పట్టుదల ప్రజలను మెప్పించాయి. శాపాన్ని మార్చే మార్గం న్యాయం, ధర్మం అని నమ్మి అతను నీతి బాట పట్టాడు. రాజక్షేత్రధనుడి చేతలో మోసపోయిన దుర్యోధనుడు ఒక అమాయక రాజ్యంపై యుద్ధం చేశాడు. ఒకప్పుడు న్యాయానికి చిహ్నంగా ఉన్న అతని కత్తి విధ్వంసానికి సాధనంగా మారింది. దురదృష్టమైన రోజున క్షేత్రధన్ దుర్యోధనుడిని మోసగించి ఒక పాపరహితమైన రాజ్యంపై దండయాత్ర చేయించాడు. తన అహంకారం, సొంత నమ్మకం వల్ల దుర్యోధనుడు ఆ రాజ్యాన్ని నాశనం చేశాడు. ఈ విధంగా యముని శాపం నెరవేరింది. ఈ విధ్వంసం చూసిన దుర్యోధనుడు తన తప్పును గుర్తించి తను శాపగ్రస్తుడని, తన చేతి ద్వారా విధ్వంసం జరిగినదని తెలుసుకున్నాడు. తన అపరాధ బాధను మోయలేక దుర్యోధనుడు సింహాసనం వదిలి తపస్సు చేసేందుకు బయలుదేరాడు. హిమాలయాల్లోని పవిత్ర కైలాస శిఖరంలో కైన తపస్సు చేసి మహాశివుడిని కొలిచాడు. అనేక సంవత్సరాల తపస్సు తర్వాత ఆ మహాశివుడు అతని పాపక్షామం చేశాడు. అతన్ని ధర్మరక్షకుడిగా, దివ్య పరిరక్షకునిగా మార్చాడు. దుర్యోధనుడు కథ శాశ్వత గాథగా మారింది. శాపం పడ్డా న్యాయబద్ధంగా బతికినవారు విముక్తి పొందగలరని అతని జీవితం నిరూపించింది.